అందరికీ నమస్కారం. నేను హరీష్ రంగోజ్. వెల్కమ్ టు క్రైమ్ ఇండియా టీవీ. తానేటి వనిత గారు హోంమంత్రి గారు గతంలో హోంశాఖలో విధులు నిర్వహించి హోంశాఖలో మినిస్ట్రీగా ఉండి గతంలో ఓన్లీ నామమాత్రపు హోంశాఖనే, మిగతాదంతా జగన్మోహన్ రెడ్డి గారి చేతుల్లోనే, మిగతాదంతా సజ్జల రామకృష్ణ గారి చేతుల్లోనే, మిగతాదంతా ఆ పెద్ద నాయకుల చేతుల్లోనే, ఓన్లీ పేరుకు మాత్రమే హోమ్ మినిస్టర్గా మేడం గారు ఉండేవాళ్ళు అని చెప్పేసి చాలా 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 నెగిటివ్ బాగా కూడగొట్టుకున్నటువంటి మేడం. అయితే ఈరోజు మేడం మైక్ ముందుకు వచ్చి ఏదో మాట్లాడుతున్నారు. అసలు ఏం మాట్లాడుతున్నారో ఒకసారి చూద్దాం. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ విధంగా పేదలని, నిరుపేదలని, బడుగు బలహీన వర్గాల వారికి ఆయన అండగా ఉండి ప్రతి ఒక్క శాఖలో కూడా ఒక రిఫార్మ్స్ తీసుకొచ్చి చక్కగా మరి అందరికీ కూడా ఈ సంక్షేమ పథకాల రూపంలో ప్రతి ఒక్కటి అందించారో అదే విధంగా నేను కూడా చెయ్యాలి అని ఒక మంచి లక్ష్యంతో, ఒక దృఢ సంకల్పంతో ఆయన ఈ 5 సంవత్సరాలు పరిపాలన చేయడం జరిగింది. ఒక్క నిమిషం. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉండేటప్పుడు ఆంధ్రప్రదేశ్కి పరిపాలన ఎలా జరిగింది, మనం నిజాలు మాట్లాడుకుంటే ఇప్పుడున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారు పోటీనే కాదు. ఎస్, ఇప్పుడున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారే పోటీ. ఎందుకంటే ఈయన ఆలోచన శక్తి ఎంత స్పీడ్గా ఉంటుందో అక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆలోచన శక్తి కూడా అంతే స్పీడ్గా ఉంటుంది. ఇద్దరు సమూజ్యులు, ఇద్దరు పార్టీలో, అంటే అవతల రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉండే, ఇటు తెలుగుదేశంలో చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు రాజకీయాలు ఎంత హుందాగా ఉండేవి అంటే అంత హుందాగా ఉండేవి. పర్సనల్గా బూతులు తిట్టేవాళ్ళు కాదు, పర్సనల్గా కొట్లాడేవాళ్ళు కాదు, పర్సనల్గా మాట్లాడేవాళ్ళు కాదు. అసెంబ్లీగా గౌరవ సభగా వాడుకునేవాళ్ళు. ఎస్, రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉండేటప్పుడు కొంతవరకు మేలే జరిగింది. మనం ఉన్నది మాట్లాడుకోవాలి, కొంతవరకు మేలే జరిగింది. చంద్రబాబు నాయుడు గారికి ఎలాంటి విజన్ ఉందో రాజశేఖర రెడ్డి గారు అలాంటి విజనే ఉంది రాజశేఖర రెడ్డి గారికి కూడా. ఎస్, ఇప్పుడు ఆయనతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని పోలిస్తున్నారు. అఫ్కోర్స్ కొడుకు కావచ్చు, కానీ తప్పు. రాజశేఖర రెడ్డి గారికి అంతో ఎంతో మంచి పేరుంది. ఇప్పటికీ కూడా స్టిల్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడున్నటువంటి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటికీ కూడా గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తెలంగాణలో ఉన్నటువంటి గ్రామాలకి, తెలంగాణలో ఉన్నటువంటి గ్రామ ప్రజలకి ఎలాంటి మేలు చేశారో, ఎంత మేలు చేశారో తెలంగాణ ప్రజలు రాజశేఖర రెడ్డి గారిని ఇప్పటికీ మర్చిపోరు. అంబులెన్స్ కావచ్చు, ఆరోగ్యశ్రీ కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, చాలా చాలా మంచి పనులు చేశారు రాజశేఖర రెడ్డి గారు. అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారితో పోలిస్తే ఆయనకున్న పేరు మొత్తం మట్టిలో కలిసిపోయినట్టే కదా. హోంమంత్రి గారు కొంచెం మాట్లాడేటప్పుడు ఆలోచించుకుని మాట్లాడండి. ఇది మీకు బాధ కలిగించకపోయినా మీకు ఎలా అనిపిస్తుందో నాకు అర్థం అవ్వట్లేదు. కానీ రాజశేఖర రెడ్డి గారి అభిమానులకి, రాజశేఖర రెడ్డి గారిని నమ్ముకున్నటువంటి ప్రజలకి ఇది కొంచెం బాధాకరమైన విషయం. అంటే జగన్మోహన్ రెడ్డి గారితో పోల్స్తే తప్పేంటి అంటే, జగన్మోహన్ రెడ్డి గారిని అలా తయారు చేసింది వీళ్ళే, చుట్టూ ఉన్న క్వార్టరీయే. ఎస్, వీళ్ళు మొత్తం కుమ్మక్కైపోయి మొత్తం ఒక రాంగ్ వేలో తీసుకెళ్ళింది. ఏదైతే ఉందో ఆ క్వార్టరీ ఆయన్ని ఈ విధంగా తయారు చేసింది, ఈ విధంగా రాంగ్ సైడ్లో తీసుకెళ్తుంది, ఈ విధంగా రాంగ్గా గైడెన్స్ చేస్తుందని చెప్పేసి నెంబర్ 2గా ఉన్నటువంటి పార్టీలో నెంబర్ 2 వ్యక్తి అంటే జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత పార్టీలో ఏ అంశాలపైన కూడా నిర్ణయాలు తీసుకోవాలంటే విజయసాయిరెడ్డి అనే పేరు తెచ్చుకున్నటువంటి విజయసాయిరెడ్డి గారే బయటకు వచ్చిన తర్వాత క్లియర్గా చెప్పిన విషయం ఇది. మరి అలాంటప్పుడు రాజశేఖర రెడ్డి గారితో జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా పోలుస్తారు మీరు? తప్పు కదా పోల్చడం. అంటే పరిపాలన మీద దృష్టి పెట్టారు. ఏదైతే మేనిఫెస్టోలో చెప్పారో అవన్నీ కూడా నెరవేరుస్తూ చెప్పనివి కూడా చేసి చూపించారు. అంటే గత 5 సంవత్సరాల్లో పరిపాలన మీద దృష్టి పెట్టారు, చెప్పనివి కూడా చేసి చూపించారు. ఏం చేశారు చెప్పండి? వైఎస్ఆర్సీపీ పార్టీ హయాంలో ఉన్నప్పుడు ఏం చేశారు చెప్పండి? ప్రజాధనాన్ని వాడేశారు, ప్యాలెస్లు కట్టేశారు, మందు బ్రాండ్లు దింపేశారు, కొత్త బ్రాండ్లు తెచ్చేశారు, ప్రజల ఆరోగ్యంతో ఆడేసుకున్నారు. ఇంకేం చేసేశారు చెప్పండి? అమరావతి రాజధానిని కుప్పకూల్చేశారు, పోలవరం ప్రాజెక్టు పక్కన పెట్టేశారు. ఇంకేం చేసేశారు చెప్పండి? పలాని చేసి ఆంధ్ర ప్రజలకి గత 5 సంవత్సరాల్లో మేము ఈ కార్యక్రమం చేయడం వల్ల ఈరోజు కూటమి ప్రభుత్వంకి ఆ కార్యక్రమం వల్ల ఇన్కమ్ వస్తుంది, ఆదాయం వస్తుందని ఒక్క పని చెప్పండి.
ఒక్క పని చేసేసామని చెప్పండి. పోనీ ఏం చేసేసారు? అన్ని చేసేసాము, ఇన్ని చేసేసామని చెప్తున్నారు కదా హోమ్ మినిస్టర్ గారు, గతంలో ఎక్స్ హోమ్ మినిస్టర్ గారు. చెప్పండి ఏం చేసేసారు? అసలు ఏం పట్టు అంటే మైకుల ముందుకు వచ్చేటప్పుడు మాట్లాడేటప్పుడు మనసులోనే అనిపించదా జనరల్గా? అరే ఇది మనం చెప్తున్నామే, ఇది చేయలేదు కదా, అరే మనం ఇది అంటున్నామే, ఇది మనం చేయలేదు కదా అని చెప్పి మనసులోనే చిన్నగానే అనిపిస్తుందా అనిపించదా? నాకు డౌట్. మీకేమైనా దానిపైన క్లారిటీ ఉంది కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. పరిపాలన మీద అంత కాన్సన్ట్రేట్ చేశారు జగన్ అన్న. రైతుల్ని అంత చక్కగా చూసుకున్నాము, రైతే రాజు అనే విధంగా మనం. తుఫానులు వస్తే రైతులు పంట మునిగిపోయి బోరున ఏడుస్తుంటే హెలికాప్టర్లో తిరిగాడు మన జగనన్న. అది రైతులకు ఆదుకునే పద్ధతి. మన హయాంలో తుఫానులు వచ్చి పంట నీటిలో మునిగిపోయి సంవత్సరం కాలం కష్టపడిన రైతు గట్టున నిల్చొని బోరున ఏడుస్తుంటే కింద దిగి వెళ్ళి ఆయనకి నచ్చచెప్పి ప్రభుత్వం ఉన్నది, మేము అండగా ఉన్నాము, ఆదుకుంటాము, ప్రాబ్లం లేదు, హ్యాపీగా ఉండండి ధైర్యం చెప్పకపోగా జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్లో తిరిగారు మేడం. అది మనం రైతులకు ఆదుకునే పద్ధతి. మన జగనన్న వారిని చూశారు, గౌరవించారు, వారికి కావాల్సిన పెట్టుబడి ఇచ్చారు, పంట నష్టం ఇచ్చారు, ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చారు. ఇలా ప్రతి విషయంలో కూడా రైతులను ఆదుకుంటూ వచ్చారు. అలానే రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులు ఇబ్బంది పడకుండా ఆ గ్రామంలోనే రైతులకు కావాల్సిన రైతు భరోసా కేంద్రాలు అంటే ఆ రైతు భరోసా కేంద్రాలు దేనికి వాడారు, ఏ విధంగా వాడారు, దాంట్లో ఏ కార్యకలాపాలు జరిగాయి అవన్నీ ఇప్పుడు మాట్లాడుకుంటే చండాలంగా ఉంటుంది వీడియోలో. అవన్నీ మాట్లాడుకోలేము. రైతు భరోసా కేంద్రాలు పెట్టడం మాత్రం పెట్టారు, కానీ దేనికోసం వాడారు అవి, ఎలా వాడారు అవి? కొన్ని ఫొటోస్ వచ్చాయి. గత 5 సంవత్సరాలు అలా వాడారు. ప్రతి ఒక్కటి కూడా రైతు భరోసా కేంద్రాల ద్వారా అందించడం జరిగింది. మరి ప్రతి పంటకి కూడా జగనన్న చక్కటి గిట్టుబాటు ధరను కూడా ఇచ్చారు. మరి ఈ రోజున ఆ పరిస్థితి లేదు. ఇంకా సూపర్ 6 అంటారా, ఇంకా మనం దాని గురించి మాట్లాడడం కూడా అనవసరం. అసలు వాళ్ళు ఎంతసేపు కూడా అధికారంలోకి రావడానికి అసత్యాలు చెప్పి ప్రజలను నమ్మించి మోసం చేసి దగా చేసి ఈ రోజున అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను మర్చిపోయారు. సూపర్ 6 కోసం అంటే నేను గత 4-5 వీడియోలో చెప్పేశాను, మళ్ళీ చెప్పడానికి బోర్ కొడుతుంది మీ అందరికీ. సూపర్ 6 అనేది ఇస్తారు, కానీ ఇప్పుడున్నటువంటి యువతకి, ఇప్పుడున్నటువంటి ప్రజలకి సూపర్ 6 అయితే నాకు తెలిసి అవసరం లేదు. ఇప్పుడు కావాల్సిన కంపెనీలు, ఉద్యోగాలు, ఉపాధి కల్పన, రాష్ట్ర అభివృద్ధి అన్నీ మనం ఆల్రెడీ మాట్లాడేసుకున్నాం. సూపర్ 6 కోసం ఈ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు సూపర్ 6 అంటే ఇక అది చెప్పి నాకే చిరాకు వచ్చేస్తుంది. అంటే గతంలో ప్రజాధనాన్ని దోచేసి ప్రజలకే పనిచేసినట్టు ఇప్పుడు ప్రభుత్వం మళ్ళీ అప్పులు చేసేసి మళ్ళీ సూపర్ 6 నిర్వహించేవాలి అనేది వీళ్ళ ఉద్దేశం. కానీ ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అలా చేయదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ని తొందరగా డెవలప్ చేయాలి. సింపుల్గా చెప్పాలంటే సూపర్ 6లో అవి పక్కన పెట్టండి అబ్బా. మనకి ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ వల్ల, మన రాష్ట్రానికి ఉన్నటువంటి వసతుల వల్ల, ఖనిజ సంపదల వల్ల మన రాష్ట్రం ఒక ముంబైతో పోటీ పడగలదు, ఒక ఢిల్లీతో పోటీ పడగలదు తెలుసా. హైదరాబాద్ పక్కన పెట్టండి, మన ఆంధ్రప్రదేశ్ని పక్కాగా నీట్గా డెవలప్ చేస్తే ఒక ముంబై, ఒక ఢిల్లీ, ఒక పెద్ద స్టేట్లతో పోటీ పడగలం. ఎందుకు పోటీ పడగలం అంటే మనది పోర్ట్ ఏరియా, మనం బంగాళాఖాతంకి ఆనుకుని ఉన్నాం. ఇంటర్నేషనల్ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ చాలా బాగా జరుగుతాయి. ఇంకా ముంబైకి, ఢిల్లీకి అటు సైడు కొంచెం పోర్ట్ ఏరియాలు కలిబిలిగా ఉన్నా కూడా మనకి ఓపెన్ పోర్ట్ ఏరియా ఉంటుంది. బంగాళాఖాతం ఓపెన్ పోర్ట్ ఏరియాగా ఉంటుంది మనకి. సో మనం అవి డెవలప్ చేసుకుంటే ఆంధ్రప్రదేశ్ ఎక్కడికో వెళ్తుంది. ఆ దిశగా ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుంది. వాటిపైన కాన్సన్ట్రేషన్ చేసింది, ఆ ఉపాధి కల్పనపైన కాన్సన్ట్రేషన్ చేసింది, అభివృద్ధి పైన కాన్సన్ట్రేషన్ చేసింది. కాబట్టి సూపర్ 6 కొంచెం లేట్ అవ్వచ్చు, ఒకరు ఇవ్వకపోయినా కూడా ఇబ్బంది ఏం లేదు అని నా అభిప్రాయం. ఇది ఎప్పుడు రిపీట్, అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పము మడం తిప్పము అని చెప్పేసి డైలాగులు వేసుకొని మనం కూడా అధికారంలోకి వచ్చాం. గత 5 సంవత్సరాలు వచ్చిన తర్వాత మనం చేసినటువంటి నిర్వాహకాలు సింపుల్ అబ్బా. మనము మాట తప్పము మనం తిప్పమని చెప్పేసి అధికారంలోకి వచ్చి ప్రజలకు నమ్మించి అధికారంలోకి వచ్చిన తర్వాత మనం పరిపాలన చేసిన తర్వాత ప్రజలకి ఏ స్థాయిలో విరక్తి పుట్టింది అంటే
11 సీట్లకు దించేసిన స్థాయిలో విరక్తి పుట్టింది అంటే ఎంత ఎంత క్లియర్గా అర్థమవుతుంది, ఎంత క్లియర్గా అర్థమవుతుంది చెప్పండి మేడం. ప్రజలకి అంత నమ్మించి మోసం చేశామా అని అర్థం అవ్వట్లేదా? ఇంకా ఏం చెప్పి మసిపూసి మారేడుకాయ చేయాలనుకుంటున్నారు అని ప్రజలు అడుగుతున్నారు. దీనికి మీరు సమాధానం చెప్పండి. ఇక అంతే, ఏం లేదు మేడం. గతంలో హోమ్ మినిస్టర్గా చేశారు. నేను ఒకసారి వెళ్ళడం జరిగింది మేడం దగ్గరికి, ఏదో మీటింగ్ ఏదో ఉంటే వెళ్ళడం జరిగింది. మంచి మేడమే, మంచి ఆవిడే, ప్రశాంతంగా వచ్చిన వాళ్ళతో నీట్గా మాట్లాడతారు. కానీ ఇలాంటి అబద్ధాల మాటలు మాట్లాడొద్దు, అర్థమైందా? ఇలాంటివి అబద్ధపు మాటలు మాట్లాడి మనకున్న పేరుని కాస్త తగ్గించుకోవద్దు అని నా అభిప్రాయం. మీ అభిప్రాయం అంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.